हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर बीआरएस पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से हल्क़े महबूबनगर बीआरएस एमपी उम्मीदवार मन्ने श्रीनिवास रेड्डी ने खिताब करते हुए कहा कि केसीआर ने फिर एक मरतबा मुझ पर भरोसा करते हुए एमपी टिकट दिया है, जिस पर मैं उनका शुक्रिया अदा करता हूं। मन्ने श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस ने असम्बली इंतखाबात के दौरान ऐसे वादे किए हैं जिस पर अमल करना मुश्किल है। कांग्रेस इख्तिदार में आकर 4 माह का अरसा हो गया, लेकिन आवाम से किए गए वादों को पूरा नहीं किया। मन्ने श्रीनिवास रेड्डी ने इस मौके पर उम्मीद जाहिर की कि महबूबनगर की आवाम लोकसभा इंतखाबात में मुझे मुकामी शख्स के तौर पर तरजीह देंगे और भारी अक्सरियत से कामयाब करेंगे। గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో 2019లో మాకు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి భేషజాలు లేకుండా నేను ప్రతి ఒక్కరికి నాతో వచ్చిన వారికి అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు ఇస్తూ మళ్ళీ కేసీఆర్ గారు నాకు బీఆర్ఎస్ నుంచి ఎంపీ స్థానానికి మహబూబ్నగర్ నుంచి స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మా సహచర మాజీ మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలకు ఈరోజు మధ్య వస్తున్నది. కేవలము అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 4 నెలలు అవుతున్నది. 4 నెలల లోపలనే ఈ విధమైన ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సాయం చేస్తున్నారో నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా పంటల విషయంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఫెయిల్ అయినారు. ఇది ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వలన ఈ పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ యొక్క పరిస్థితులను గమనించి పోరాటం చేసి తెచ్చిన తెలంగాణ. ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ కాపాడుకోవడానికి చేసిన పరిస్థితుల లోపల ఈరోజు తెలంగాణ తెచ్చి తెలంగాణకు ఉన్న ప్రజలకు, రైతులకు కానీ, ప్రజలకు కానీ, గ్రామ ప్రజలకు కానీ ఈరోజు ఏమేమి కావాలి, వాళ్ళకు ఏ వసతులు కావాలి అని ఆలోచన చేసి ఈరోజు 24 గంటల కరెంటు కానీ, నీళ్లు కానీ, అదేవిధంగా మిషన్ కాకతీయ అనే స్కీమ్లను పెట్టి, మిషన్ భగీరథ అని పెట్టి ఈరోజు మనకందరికీ ప్రతి గ్రామానికి నీళ్ళు ఇస్తున్నాడు, మంచి నీళ్ళు ఇస్తున్నాడు. గతంలో ఏదో ఈ మహబూబ్నగర్లో నీళ్ళు లేకుంటుండే, 14 రోజులకు ఒక నీళ్ళు వస్తుండే. ఈరోజు మంచి కృష్ణానది నీళ్ళు దాపిస్తున్నట్టే ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఘనత. అదేవిధంగా ఇలా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఈరోజు అదేవిధంగా ఒక ప్రాజెక్టులను, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇచ్చి ఈరోజు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో గతంలో 63 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న పరిస్థితిని ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇటువంటి ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఒక కలనా నిజమా అనే పరిస్థితిలో ఒక బంగారు తెలంగాణ తలపించే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. ప్రజలు బాగా అనుభవించిండ్రు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అంటున్నారు. అసలు జనాలను పట్టించుకోవడం లేదు, రైతులను అయితే కంప్లీట్గా విస్మరించారు. ఎక్కడ చూసినా ఈరోజు చేనులు ఎండిపోవడము, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండా ఉండడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మొన్న ఇచ్చిండ్రు 6 పథకాలను ఇచ్చిండ్రు, ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు. ఈరోజు రైతులకు బోనస్గా 500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు 2000 నుంచి 4000 ఇస్తామన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ప్రతి ఆడపిల్లకు, ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకు ఈరోజు 2500 ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా గ్యాస్ రేట్ తగ్గిస్తామని అన్నారు, గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. అదేవిధంగా కరెంటు బిల్లు అది కూడా లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు మరీ ఘోరం. వాళ్ళు గతంలో ఏం చెప్పిండ్రు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, 10 సంవత్సరాల్లో కూడా 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, అది లేదు. అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క బీదవాని కుటుంబానికి ఈరోజు 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. ఈరోజు ఎన్నో అరాచకమైన పనులు ఈరోజు బీజేపీ అయితే అసలు తెలంగాణకు ఏం చేసిండ్రో వాళ్ళు చెప్పాలి. తెలంగాణకి ఇన్ని ప్రాజెక్టులను కడితే ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే. అదేవిధంగా ఈ పక్క రాష్ట్రాలకు ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ,
ఇదే విధంగా కర్ణాటక కానీ వాళ్ళు జాతీయ హోదా కల్పించి వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పరిస్థితిలో ఈరోజు రెండు రాష్ట్రాలను ఆ విధంగా చూసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా చూడడం అంటే మరి ఇది భారతదేశంలో తెలంగాణ ఉన్నదా లేదా అని ప్రజలు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వం ఇంత పక్షపాతంగా ఈరోజు తెలంగాణను ఈ విధంగా చేస్తుందంటే వాళ్ళకు పడిరాని ఏదైతే బీజేపీయేతర రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నది. ఈరోజు అదేవిధంగా పరిపాలిస్తున్నది. ప్రజలపై ప్రేమ కాదు, ఇది రాజకీయ దురుద్దేశంతో కేవలం మేమే ఉండాలి, మేమే చేయాలి, హిందూయిజంను ఒకటి తీసుకొచ్చి గుడి అక్షంతలు అని చెప్పి ఈరోజు మరి ఎంత ఒక సినిమా చూపించి ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారో ఒకవారు ఆలోచన చేసుకోండి. 2019లో పుల్వామా పైన సర్జికల్ స్ట్రైక్ ఏదైతే బార్డర్లో జరిగిన యుద్ధాలను ఒక ఫిలిం లాగా తీసి ఒక సినిమా తీసి అదేవిధంగా అభినవ్ అనే ఒక సోల్జర్ని కూడా అక్కడ పెట్టి అతన్ని అరెస్ట్ చేసినట్లు మళ్ళీ ఇడిపించినట్లు ఒక క్రియేటివిటీ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి ఈ విధంగా అప్పుడు ఓటు దండుకున్నారు. ఇప్పుడేమో ఇది అక్షంతలు గుడి అనేది ఇది ఎన్ని ఆలోచన ఎంత ఒక్కసారి ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్కరు కానీ ఈరోజు మన కేసీఆర్ గారు చేసిన పరిపాలన అయింది. బీజేపీ ప్రభుత్వం మనకు ఏ విధంగా సహకారం ఉన్నది, రాష్ట్రానికి ఏ విధంగా సహకారం ఉన్నదో ఒక్కసారి బాగా ఆలోచించుకోవాలి. ఈరోజు చెప్తున్నాం కదా ప్రతి ఒక్క విషయంలో కానీ ఈరోజు కష్టించి మన కష్టసుఖాలను ఇచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బుగ్గి అయిపోయిన తెలంగాణను ఈరోజు మన కేసీఆర్ గారు తీసుకొచ్చి ఈరోజు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్న తరుణంలో ఇటువంటి పరిస్థితుల లోపల ఇంత దౌర్భాగ్యమైన కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉండొచ్చు అని ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా ఇప్పటి వరకు. అదే కేసీఆర్ గారు దాదాపు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్నో చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఒక్క ఐటీ రంగంలో కానీ ఈరోజు వ్యవసాయ రంగంలో కానీ ఎక్కడ చూసినా అన్నీ ఈరోజు కంప్లీట్గా పురుగుతలుకి ఇచ్చిండు. ఇంకా ఇప్పుడు దళిత బంధు ప్రకటించండు. మరి దళిత బంధు ప్రకటించి 1000 మందికి దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. ఒక్కటైనా వీళ్ళు చెప్పిన అమలు ఒక్కటైనా చేసిండా? 2,000 ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా బీద ప్రజలకు నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెచ్చిపోయింది, ఒక్కటన్నా అమలు చేసిండ్రా? ఇన్ని మాటలు మాట్లాడు. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మన తెలంగాణ ప్రజలు. ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు ప్రకటించి కనీసం 1000 మందికి వేసిండు. ఒక దాదాపు ప్రభుత్వం పోయే ముందు కంటే ముందు 1,03,000 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఒక కుటుంబంలో ఎవరికి ఏముంది, ఎవరికి ఏ లోపం ఉంది అనే పరిస్థితుల్లో పడ మన అందరినీ దాని కుటుంబంగా భావించి ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసలు జీరో అయిపోయిండే, ఎక్కడో రిటైర్మెంట్ అయిపోయిండే. అటువంటి ప్రభుత్వం ఏదో పిల్లి అదృష్టాన్ని ఉట్టి తెగిపడ్డట్టు ఈరోజు దొరికింది వాళ్ళకు. ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదు వాళ్ళకి. అసలు ప్రజల మీద ప్రేమ ఉంటే ఇటువంటి సమస్య కనీసం ఈరోజు కళ్యాణ లక్ష్మి దళిత బంధు ఇవన్నీ కాక ఈ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఇస్తున్నాడో, షాదీ ముబారక్ ఇస్తున్నాడో దానిపైన తులం బంగారం ఎక్కిస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు. ఈరోజు ఎంత ఆశ పెట్టుకొని ఇవాళ ఓట్లు వేసినారు మీకు? కనీసం ఈ ఆడపిల్లల ముఖం చూసే వాళ్ళకి ఇస్తామని సోయి కూడా లేదు. ఇవాళ ఇటువంటి అరాచకమైన పనులు చేస్తున్నకే ఈరోజు వచ్చిన ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం అంతా జీరో, అక్షంతలు పెడుతుంది, సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అదని చెప్పి సినిమాలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎంత ఈజీగా పోతుండదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండే, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది. అందుకనే చెప్తున్నాం కదా, కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈరోజు మేము ఎక్కడ పోయినా, ఏ ఊరు పోయినా, ఎక్కడ చూసినా మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలి, ఖచ్చితంగా మళ్ళీ కారు గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మళ్ళీ ఖచ్చితంగా మేము ఎంపీ స్థానానికి ఓట్లే వేయించుకుంటాము, ఖచ్చితంగా గెలుస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. స్థానికంగా నా పక్కనే మహబూబ్నగర్కు 20 కిలోమీటర్ల దూరం మాది. మీతో ఎవరైతే బీజేపీ కాంగ్రెస్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు అసలు వేరే తాలూకా వాళ్ళు జిల్లా వాళ్ళు. ఖచ్చితంగా నేను స్థానికుని అందు కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు ఆశీర్వదించి కారు గుర్తు కోటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.